కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐని తుక్కు కింద అమ్మేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ తప్పుపట్టారు. ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీసీఐని సందర్శించి నిరసన తెలిపారు. గత ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీసీఐని పునరుద్ధరిస్తామని, ఇక్కడి బీజేపీ నాయకులు ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దానిని తుక్కు కింద అమ్మేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడి ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా సీసీఐని ఆనవాలు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ఈ పాపం స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలదన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. స్థానికంగా మున్సిపాలిటీకి, విద్యుత్ శాఖకు కోట్లలో ఉన్న బకాయిలు చెల్లించకుండా, స్థానిక ప్రభుత్వాన్ని, చట్టాలని గౌరవించకుండా సీసీఐ కూల్చివేత పనులు ప్రారంభించడం అన్యాయమని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు, కార్మికులకు కనీసం న్యాయం చేయకుండా ఫ్యాక్టరీని కూల్చివేయడం దుర్మార్గమన్నారు. होगा साला ऐसा से ना क्या छोटे फोटो दे रहा బామ్మది కొక్కే కరాటీ ఇలా ఇదే కదా ఒకే కరాటీ మొత్తం తీసుకొచ్చి ఇదంతా క్లీన్ అయ్యిందంతా బిల్లు కట్టాలని, ట్యాక్స్ కట్టాలనేసి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సీసీఐ ఫ్యాక్టరీని నిర్వీణం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒంటరి పోకడ ఏకపక్ష నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంది. మరి కనీసం స్థానిక ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి భాగస్వాములైన మున్సిపాలిటీని కూడా గౌరవించకుండా, వారు ఇచ్చినటువంటి నోటీస్ ని స్పందించకుండా, కనీసం బకాయిలు ఉన్నటువంటి ట్యాక్స్ గానీ, కరెంట్ బిల్లు గానీ చెల్లించకుండా ఈరోజు టెండర్ పోయి డిమాలి చేసి ఇక్కడ ఉన్న వస్తువులను తీసుకుపోతా ఉన్నారు. ఇది దేనికి నిదర్శనం? ఇది దౌర్జన్యం కాదా? బీజేపీ ప్రభుత్వం, ప్రజలు దీనికే మీకు ఎన్నుకున్నారా ప్రధానిగా గానీ, మరి హోంమంత్రిగా గానీ, మోడీ షా గానీ మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆనాడు ఎన్నికల భాగంలో మోడీ గారు, మరి అదేవిధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మేము సీసీఐని తెరిపిస్తాం, సిమెంట్ ఉత్పాదన చేస్తాం, ప్రజలకు ఏదైతే ఉపాధి కల్పిస్తామనేటువంటి హామీ ఉండదు. ఆ హామీని గాలికి వదిలేసి ఈరోజు డిమాలిష్ చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి రైతన్నలు ఆనాడు ఏదైతే భూ నిర్వాసితులు కానీ, కార్మికులు కానీ, మరి వారి భవితం ఏంది, కనీసం వారి ఆవేదనను ఆలోచించకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్ళడం ఇది సబబు కాదు. మరి స్థానిక ప్రజలకు, మరి స్థానిక భాగస్వాములు అయినటువంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేసి మురికి ఎందుకు వెళ్ళాలా? మరి అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీకి ఉన్నటువంటి బకాయిలు కానీ ఇవన్నీ చెల్లించిన తర్వాతనే ముందుకు వెళ్ళాలనేసి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ హటావ్, దేశ్ బచావ్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తామని. ఈ కరెంటు బకాయే దగ్గర 20 కోట్ల పైన కరెంట్ బకాయి ఉన్నది. ట్యాక్స్ బకాయి 4.5 కోట్లు ట్యాక్స్ బకాయి ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా ఆర్లీ గ్రామ పంచాయతీలో దగ్గర 50 కోట్లు ఆర్లీ గ్రామ పంచాయతీలో. ఇవన్నీ ఎవరు అబ్బసోం అనుకున్నారు? అంటే ప్రభుత్వంలో మీ బాధ్యతగా ఉండి, మోడీ గారు ప్రధానిగా ఉండి, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉండి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయల్ శంకర్ గారు, ఎంపీగా ఉన్నటువంటి నగేష్ గారు, మీరు బాధ్యత లేదా? ఓట్లు అడిగినప్పుడేమో మేము తెరిపిస్తాం, పరిశ్రమను తెరిపిస్తాం, సీసీఐని తెరిపిస్తాం, కాపాడుకున్నామని మాట్లాడు. ఓట్లు దండుకున్నారు, ఎంపీ, ఎమ్మెల్యే. మరి ఇప్పుడు బాధ్యత లేదా మీకు? మీరు చెప్పాలి కదా, ప్రజలకు జవాబు చెప్పిన తర్వాత మీరు తొలగించండి కదా. ఇక్కడ ఉన్నటువంటి మరి టెండర్ చేస్తారు 50 కోట్లకే, 1000 కోట్ల ఆస్తి ఇది 50 కోట్లకు అమ్ముకున్నారు. మరి దీనిపైన సిబిఐ కూడా విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మున్సిపాలిటీ ప్రకారంగా ప్రభుత్వంలో చట్టానికి లోబడి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ పైన ఈ రోజు వరకు కూడా 3 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా స్పందన రాలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రేపు పోలీస్ కేసు కూడా ప్రభుత్వ పరంగా మేము చర్య తీసుకుంటాం. ఏదైనా డిమాలిష్ చేసినా, ఏం చేసినా
అయినా కూడా స్థానిక ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి CCI ఫ్యాక్టరీని నిర్వీణం చేసి ఈ రోజు